డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వెంకటేశ్వరపురం 53వ డివిజన్ నందు 53వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ ఎం వెంగల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 500 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మరియు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరియు వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పాల్గొని వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టి చంద్రశేఖర్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తల నాయకులతో పాటు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నివాళులు అర్పించడం కానీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోవడం కానీ ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. 16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారిని మరణించి ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరి హృదయాల్లో కానీ మనసులో కానీ చిరస్థాయిగా నిలిచినటువంటి ఒక మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు. ఏదైనా విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ నాలుగింటిలో కూడా ఆయన తీసుకున్నటువంటి సంస్కరణలు ఈరోజు ప్రజల మనస్సులో ఆయన చిరస్థాయిగా కూడా నిలబెట్టాం. ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి ప్రతి డివిజన్లో కూడా ఈరోజు ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక్కడ తెలుసు అందరికీ కూడా వెంకటేశ్వరం ఈ గాంధీ గిరిజన కాలనీ కానీ ఈ ఏరియాలో కూడా మనం ఈరోజు అన్నదానం కానీ ఇవన్నీ కూడా నిర్వహించుకోవాలి. చాలా సంతోషం. ఇక్కడ 53వ డివిజన్ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా 53వ డివిజన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాయకులందరికీ కూడా వెంగళరెడ్డి గారితో పాటు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇన్ఛార్జి వైఎస్ఆర్కి ఈరోజు డాక్టర్ దేవంతం రాజశేఖర రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా నేను ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం జరుపుకుంటూ అట్లాగే ఈరోజు మా నాయకుడిని చంద్రశేఖర్ రెడ్డి పిలిచి ఈ అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.